వేగవంతం అంటూ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట చంద్ర హత్యకేసు దర్యాప్తులో పురోగతి సాధించేందుకు స్పెషల్ కౌన్సిల్ నియమిస్తూ శుక్రవారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెదకూరపాడు మండలం హుస్సేన్ నగరం గ్రామానికి చెందిన న్యాయవాది మాగులూరు హరిబాబుకి ఈ బాధ్యతలు అప్పగించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి రాజధాని నిర్మాణ పనుల్లో 9,000 కోట్ల ప్రజాధనానికి టెండర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సిండికేట్లతో మిలాఖత్ ఒక్క మొబిలైజేషన్ అడ్వాన్సుల్లోనే 3,200 కోట్లకు పైగా ముఖ్యనేత జేబులోకి. రాజధాని టెండర్లు పిలవక ముందే సన్నిహితులకు చెందిన 9 కాంట్రాక్ట్ సంస్థలతో కుమ్మక్కు. అంచనాల్లోనే వంచిన కిలోమీటర్ రోడ్డు గరిష్టంగా 64 కోట్ల. భవనాల నిర్మాణానికి చదరపడికి గరిష్టంగా 10,042 చొప్పున టెండర్లు. అప్పటికే 40,497 కోట్ల పనులు. అధిక ధరలకు 9 కాంట్రాక్ట్ సంస్థలకు పరం. ఖజానాపై 1,231 కోట్లకు పైగా భారం. జ్యుడిషియల్ ప్రివ్యూ రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసి ఉంటే కనీసం 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల ఆదాయం అయ్యేదంటున్న అధికార వర్గాలు. పన్నుల అగ్రిమెంట్ విలువలు 10% 4,049 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లింపు. అందులో 8% తిరిగి వసూలు చేసుకున్న ముఖ్యనేత అప్పు తెచ్చిన నిధులతో దోపిడీకి పాల్పడుతూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడంపై ఆర్థిక నిపుణుల ఆందోళన. ఆర్థిక బిడ్ దశలో మరో 1,960 కోట్ల విలువైన గెజిటెడ్ ఎన్జీఓల క్వార్టర్స్ పన్నుల టెండర్ల దశలో 4,688 కోట్ల విలువైన సచివాలయం ఐకానిక్ టవర్ల పన్నుల టెండర్లు. మరో 2 రహదారుల విస్తరణకు 553 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ. టెండర్ల దశలో ఉన్న పనులు సిండికేట్లోకి 9 సంస్థలకు అప్పగించే దిశగా అడుగులు. అన్ని పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికే 47,699 కోట్ల విలువతో టెండర్లు పిలిచింది సిఆర్డీఏ ఏడీసీఎల్. రాజధాని పనులకు ప్రాథమికంగా 77,249 కోట్లు అవసరమని ఆర్థిక సంఘానికి చెప్పింది సీఎం చంద్రబాబు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ నుంచి 31,000 కోట్లు రుణం సమీకరణ, ఇంకా 46,249 కోట్లు రుణం సమీకరించాల్సి ఉందని ఆర్థిక సంఘానికి వెల్లడించింది సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే